ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమః. హలో అండి. అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025 సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడొచ్చింది? నవంబర్ 25 తారీఖున, 26న ఎప్పుడు జరుపుకోవాలి? తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏమిటి? అలాగే సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుజదోషం, సర్పదోషాలతో బాధపడుతున్న వారు ఈ రోజున ఏం చేయాలి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనం ప్రతి సంవత్సరం కూడా మార్గశిర శుక్లపక్ష షష్ఠి నాడు మనం సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటూ ఉంటామండి. కృతికా నక్షత్రంలో జన్మించడం వల్ల కార్తికేయుడని, రెల్లు పొదల్లో పుట్టినందువల్ల శరవణభవుడని, 6 ముఖాలు కలిగి ఉండటం వల్ల షణ్ముఖుడు అని, స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్య స్వామి అని, సుబ్రహ్మణ్యుడని కూడా పిలుస్తూ ఉంటారండి. అలాగే తమిళనాడు సైడు మురుగన్ అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని, సుబ్బారాయుడు షష్ఠి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ ఆది దంపతులైన శివపార్వతుల ముద్దుల కుమారుడే సుబ్రహ్మణ్య స్వామి అండి. ఆయన జన్మించిన ఈ పర్వదినాన్ని మనం సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటూ ఉంటాం. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఆ సుబ్రహ్మణ్య స్వామి జన్మించారండి. ఆ పర్వదినాన్నే మనం సుబ్రహ్మణ్య షష్ఠిగా ఆచరిస్తూ ఉంటాం. శ్రీవల్లి, దేవసేన సుబ్రహ్మణ్య స్వామి భార్యలండి. సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి. 6 ముఖాలతో, 8 భుజాలతో, అపారమైన ఆయుధాలతో భక్తులకు కోరిన కోరికలు తీరుస్తూ దర్శనమిస్తూ ఉంటారండి. కానీ మార్గశిర షష్ఠి నాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు నాడు మనం సర్పరూపంగా నాగేంద్రుడిగా జంట నాగులను పూజించాలండి. ఈ రోజు మనం షోడోపచారాలతో పూజించడం, పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు గానీ, కుజదోషం ఉన్నవారు గానీ, రాహుకేతు దోషాలు ఉన్నవారు గానీ, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గానీ, సంతాన సమస్యలు ఉన్నవారు గానీ, వివాహం కాని వారికి గానీ, జీవితంలో దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్నవారు గానీ, ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తే గనక సత్ఫలితాలు పొందుతారని పండితులు చెప్తూ ఉంటారండి. ఈ 2025 సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. షష్ఠి శ్రీ చంద్రమాన, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, షష్ఠి తిథి ప్రారంభం 2025 నవంబర్ 25 మంగళవారం రాత్రి 7:12 నుంచి షష్ఠి తిథి ప్రారంభమై నవంబర్ 26 బుధవారం రాత్రి 7:43 ఈ షష్ఠి తిథి అనేది ముగుస్తుందండి. మన హిందూ క్యాలెండర్ ప్రకారం మనకి సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు నాడు జరుపుకోవాలి. కాబట్టి 2025 నవంబర్ 26 బుధవారం నాడు మనకు సూర్యోదయానికి షష్ఠి తిథి ఉన్నదండి. కాబట్టి మనం నవంబర్ 26 బుధవారం నాడే మనం సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకోవాలండి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు చేసే ఉపవాసం పంచమి నాడంతా ఉపవాసం ఉండి షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే గనక నాగదోషాలు, కుజదోషాలు తొలగుతాయని చెప్తూ ఉంటారు. అలాగే సంతానం లేని వారు ఈ రోజు నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సత్సంతానం కలుగుతుందని, సంతానం ఉన్న వారికి వారి పిల్లలకు జ్ఞానవృద్ధి, కుజదోషాలు, అనారోగ్య సమస్యలు తొలగుతాయని ఒక నమ్మకం అండి. ఈ రోజు ఎవరైతే సంతానం కావాలనుకునేవారు గానీ, గర్భిణీ స్త్రీలు గానీ తప్పకుండా షణ్ముఖోత్పత్తిని చదవడం గానీ, వినడం గానీ తప్పకుండా చెయ్యాలండి. ఎవరైతే ఈరోజు షణ్ముఖోత్పత్తిని వింటారో వారికి ఉత్తమ సంతానం, ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు తప్పకుండా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని 6 సార్లు పఠిస్తే చాలా మంచిదండి. ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో వారికున్న అనారోగ్య సమస్యలు, అలాగే చర్మ సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. ఈరోజు ఎవరైతే ఆ స్వామివారిని శరవణభవ అనే నామమంత్రంతో ఈరోజు ఎవరైతే పూజిస్తారో వారికి అనుకున్న పనులన్నీ కూడా సత్కాలంలో నెరవేరుతాయండి. ఈ స్కంద షష్ఠి నాడు కొన్ని చోట్ల సుబ్రహ్మణ్య స్వామి వివాహాన్ని కూడా జరిపిస్తూ ఉంటారండి. ఎవరైతే వివాహం కాని వారు ఈ రోజు నాడు అవివాహితులు ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే గనక ఆటంకాలన్నీ తొలగి శీఘ్రంగా వివాహం జరుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారండి. ఈ రోజు స్వామివారిని ఆవు పాలతో గానీ, పంచామృతాలతో గానీ, గంధం జలంతో గానీ, విభూతి జలంతో గానీ అభిషేకిస్తే గనక సకల దోషాలు తొలగిపోతాయండి. ఈ రోజు స్వామివారిని ఎర్రటి పుష్పాలతో పూజించాలండి. అలాగే ఎర్రటి ఒత్తులు వేసి ఆవు నెయ్యితో గానీ, నువ్వు నూనెతో గానీ దీపారాధన చేయాలి. అలాగే స్వామివారికి నైవేద్యంగా ఆవు పాలను, వడపప్పు, చలిమిడి, అలాగే చిమిడి ఉండలను, అరటిపళ్ళు, కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పించవచ్చండి.
ఈ రోజు పూజ చేయడం వీలు కానివారు మనకు ప్రతి నెల షష్ఠి తిథి వస్తుంది కదండీ! ఆ రోజైనా సరే స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే గనక ఆయురారోగ్యాలు, అలాగే కుజ దోషాలు తొలగుతాయండి. అంతేకాకుండా వ్యాపారస్తులు గాని, భూమికి సంబంధించిన వారు గాని ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే గనక సత్ఫలితాల్ని పొందుతారండి. అలాగే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కొన్ని నియమాలనైతే తప్పకుండా పాటించాలండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు నాడు శాకాహారం మాత్రమే తీసుకోవాలండి. అలాగే ఉపవాసం ఉండాలండి. ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు కూడా తీసుకుంటూ కూడా ఉండవచ్చండి. అలాగే ఈరోజు తరిగిన వస్తువులను ఆహారంలో తీసుకోకూడదు. ఉల్లి, వెల్లుల్లిని తినకూడదు. అలాగే బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. సో ఇదండి వీడియో. సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడొచ్చింది? ఏ రోజున జరుపుకోవాలి? అలాగే విశిష్టత ఏంటి? ఈ రోజు నాడు పాటించవలసిన నియమాలేంటి? పూజా విధానం ఏంటి? అనన్న విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా అందించాననుకుంటున్నాను. నా వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ ఫర్ వాచింగ్.